Live stress-free life in your own farmhouse. Call now for more. అండ్ వెబ్ సిరీస్ లో ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ వచ్చే ఉంటాయి కదా. వచ్చాయండి, నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను అది 2020లో చేశాను సాంగ్, 2020లో ఆ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక అన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మూవీస్ అన్ని కలిపి ఒక 100+ ఆఫర్స్ వచ్చి ఉంటాయి. కానీ నేను చేయలేదు, నేను తీసుకోలేదు అనమాట. నేను సెలెక్టివ్గా ఉన్నాను కాబట్టి ఏది సెలెక్ట్ చేసుకోలేదు. మన అల్లు అర్జున్ గారు ఏమో తెలుగు అమ్మాయిలు రావాలి, రండి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఎవరికి కావాలి అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకట్లేదు. మంచి ఇష్టం ఉంది, ఎందుకని అంటే చూద్దామండి. అది కూడా ఇప్పుడు దీనికైతే ఎట్లా యూటర్న్ వచ్చిందో దానికి కూడా ఒక పాయింట్ ఉంటది కదా. కరెక్ట్ గా నాకు తగినది వస్తే నేను డెఫినెట్ గా చేస్తాను. మీకు తగింది అంటే యు ఆర్ ద సెలెక్టివ్ పర్సన్ అని క్లారిటీ ఇచ్చేసారు. సో మరి ఏమైనా స్టోరీస్ లో కూడా సెలెక్టివ్ ఏమైనా ఉందా? అంటే నాకు కొంచెం ఫీమేల్ సెంట్రిక్, ఫీమేల్ ఓరియంటెడ్ అట్లా ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఇప్పుడు న్యూ కమర్స్ తో వెంటనే ఫీమేల్ ఓరియంటెడ్ అంటే మనకి తెలీదు, అంటే చెప్పలేము ఆఫర్స్ ఎట్లా వస్తాయో రాదో కూడా. సో హీరో ఉండకూడదు అంటారు. హీరో మొత్తమే ఉండకూడదు అని చెప్పను, హీరో పీకేయడం ఎందుకు, కానీ హీరో ఉండాలి కానీ హీరోకి ఉండొచ్చు. నాగదుర్గ గారు పాపం అండి ఇది. ఓకే ఉండొచ్చు, బట్ నాకు స్టోరీ నాకు సెట్ అవ్వాలి. అంటే ఈ అమ్మాయి చేస్తే ఇది ఈమె కన్నా బాగా ఇంకెవరు చేయలేరు అనేది ఒకటి నాకు వస్తే నేను అప్పుడు డెఫినెట్ గా నా తల్లి. సో మరి బేబీ ఫిల్మ్ అనేది ఐ థింక్ అది ఫీమేల్ ఎక్కువ కీ రోల్ ఉన్నది. అలాంటిది అయితే ఓకేనా మరి మీకు? అంటే కొంచెం మూవీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది అది. అంటే లైక్ మీకు ఎలా కావాలి అంటే ఒక అరుంధతి ఎగ్జాక్ట్లీ కదా. అంటే డెవిల్ క్యారెక్టర్ ఇస్తే ఓకేనా అండి మీకు? థ్రిల్లర్, యాక్షన్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం. దయ్యం క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు కానీ హీరో ఉండకూడదు. హీరో ఉండొచ్చు కానీ ఏదో ఓకే హీరో ఉన్నాడు నా ఫిలిం లో కూడా. అలా ఏం కాదండి, ఫస్ట్ నుంచి సాంగ్స్ అయినా కూడా నేను సోలో సాంగ్స్ చేశాను ఇప్పటి వరకు. అదే నేను చూసాను, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అందుకేనా మీరు అన్ని హీరో లేకుండా సోలోగా? అంటే నా ఐడెంటిటీ ఉండాలి అనేది నేను కోరుకుంటా అనమాట. సో అందుకే సాంగ్స్ కూడా అట్లానే సెలెక్ట్ చేసుకోవాలి. ఏమండి ఒక విషయం చెప్పనా, పక్కన హీరో ఉన్నా కూడా మనకి ఐడెంటిటీ వస్తుందండి హీరో నుంచి కూడా. అంటే మళ్ళీ పాపం హీరో తగ్గిపోతే కష్టం కదా, అందుకే పూర్తిగా అట్లేం లేదండి. అంటే చిన్నప్పటి నుంచి కూచిపూడి పర్ఫార్మెన్సెస్ అవన్నీ నేను ఒక 1500+ పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటాను చిన్నప్పటి నుంచి. ప్రతిదీ ఏంటంటే మేము అంతా అమ్మాయిలమే చేయడము, అండ్ ఏదైనా బ్యాలెట్స్ పర్ఫార్మ్ చేసినా కూడా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కానీ మేమే వేసుకోవడము. అంటే గర్ల్స్ మేము అట్లా కంప్లీట్ గా ఒక పర్సన్ అనేది లేకుండా సోలోగా ఇండిపెండెంట్ గా అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ నేను ఇందులోకి వచ్చినప్పుడు కూడా సోలో అయితేనే చేస్తా అంటే అన్న ఆఫర్ వచ్చినప్పుడు నాకు అక్కడ నుంచి మాటల తిరుపతి అన్న నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పిన, సోలో అయితే చేస్తామన్నా. అంటే లైక్ భరతనాట్యం కానీ కూచిపూడి నేర్చుకునే వాళ్ళు చాలా ప్లెజెంట్ గా ఉంటారంట. అలా లేనా? ఉన్నారు. సో అంటే అది ఇన్బుల్ట్ అలా వచ్చేస్తుందా లేకపోతే ఏంటి అని? చాలా ప్రశాంతంగా అంటున్నారా? చాలా కూల్ గా ఉంటారంట. ఓకే కదా, అల్లరి చేస్తారా మీరు? చాలా అల్లరి చేస్తారు. ఓకే, అంటే ఏ రకంగా, అంటే ఏంటంటే అల్లరి చేస్తుంటారు ఇంట్లో? చేస్తాం, విసిగిస్తాం ఇంట్లో ఎక్కువ. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నాకు స్నేహ గారు ఇష్టం. అంటే యు ఆర్ లుకింగ్ లైక్ స్నేహానా అంటారు అప్పుడప్పుడు, కొంచెం ఏమో కానీ అలా ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి అయినా స్నేహ గారు, జ్యోతి కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? అంటుంటారు. ఏమని? స్నేహ గారిలో కొంచెం చిన్న ఎక్కడైనా కొంచెం అట్లా. లేదు, నాకు చాలా అనిపించింది. ఓకే, అందుకే నేను చూసారా వెంటనే అడిగాను, ఎందుకు మీరు అలా ఉంటారన్నా, మీకు ఇష్టం అని అడిగానా లేదా? మీకు కూడా ఏమైనా ఉందా పర్టికులర్ గా ట్రెడిషనల్ వేలోని, ఇఫ్ ఇన్ కేస్ మూవీస్ లోకి వెళ్ళినా కూడా అలానే ఉండాలి? స్నేహ గారు అఫ్ కోర్స్ అలానే ఉంటారు. అవునవును. కొంతమంది సావిత్రి గారు, నిత్య మీనన్, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మూవీస్ లో కూడా అలాగే ఉంటున్నాయండి. అంతే మూవీస్ అంతా. నేను స్కూలింగ్ ఆ టైంలో ఉన్నప్పుడు మూవీస్ లో అట్లా కాస్ట్యూమ్స్ అదంతా ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు మొత్తం ఎక్కువ ట్రెడిషనల్ గా అట్లానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నేను కూడా అలాగే చేస్తా డెఫినెట్ గా. నాకు మంచి రోల్ వచ్చి చేస్తే మాత్రం డెఫినెట్ గా చేస్తాను. వెస్ట్రన్ లో ఉండాలి అంటే నేను ఫోక్ లోనే ఇంత పర్టికులర్ గా ఉన్న కాస్ట్యూమ్ గురించి ఇంకా ఇన్ కేస్ ఏదైనా మూవీ చేస్తే డెఫినెట్ గా ఉంటా. అది అర్థమైపోయింది.